మనుషుల ఇష్టాలు నెరవేరుస్తూ మనుషులు సంతోషపెట్టేది సత్యం కాదు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టులాగున దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుణ్ణి సంతోష పెట్టడం ఎలా అన్నది ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మనుషులకు తెలీదు. దేవుడు అందుకే పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేశాడు, తిమోతి అలాగే చెప్పు. ఇప్పటికే క్రీస్తు విరోధులు బయలుదేరారు కదా. ఆల్రెడీ క్రీస్తుకు విరోధంగా మాట్లాడేవారు, యేసు క్రీస్తును వ్యతిరేకించేవారు బయలుదేరారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మకి తెలుసు కదా, అందుకే నీలో నివసించు పరిశుద్ధాత్మని వలన కాపాడు, వాక్యాన్ని పరిశీలించు, వ్రాయబడిన లేఖనాలను పరిశీలించు అని. వాక్యాన్ని పరిశీలించడం అనేది చాలా అవసరం. బైబిల్ తీసుకొని అక్కడికి ఇక్కడికి తిరగడం చాలా ఈజీ. రక్షించబడ